లైట్స్ ఆన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఈ కర్నూలు పట్టణంలో మిమ్మల్ని ప్రేమించి మీ వాక్యమును ప్రేమించి వచ్చిన మీ పిల్లలను ఈ మొదటి రోజు మీ కుమారుడిని క్రీస్తు సామ్రాజ్యమును గుర్చిన కొన్ని విషయాలను మేము గ్రహించులాగున మా మనోనేత్రములు వెలిగించి ఆయన రాజ్య విస్తరణ గూర్చిన అమూల్యమైన సత్యములను తండ్రి మేము గ్రహించులాగున మా అందరికీ మీ జీవగ్రంథము నుండి కొన్ని మాటలు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరకు వేదిక మీద నాతోడి జత పనివారుగా సేవకులుగా ఉన్న వారికి క్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ 3 రోజులు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ నుంచి. అది ప్రపంచ రాజుల పాలనను తలదన్నే క్రీస్తు పాలన. ప్రపంచ రాజుల పాలనను తలదన్నే క్రీస్తు పాలన. ప్రపంచ చరిత్రలో ఎందరో రాజులు పరిపాలించారు. మన దేశాన్ని కూడా ఎందరో రాజులు, చక్రవర్తులు పరిపాలించారు. పరిపాలన అనగానే పరిపాలించేవారు రాజైతే పరిపాలించబడేవాళ్ళు ప్రజలు. మరి రాజు పాలనలో ఏమందించాలి? ప్రజలకు క్షేమం, ప్రజలకు రక్షణ, ప్రజలకు నిత్యావసరాలు, ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకునేవాడే నిజమైన రాజు. పాలన అనగానే ప్రజలను ప్రేమతో పాలించేవాడు రాజు. అందరినీ సమానంగా చూసేవాడు రాజు. మరి ప్రపంచ చరిత్రలో మనం చదువుకున్నట్లుగా ఏ రాజు ప్రజలందరికీ మంచి పాలన, సమానమైన పాలన అందించాడు అని మనం పరిశీలించగలిగితే ప్రతి రాజ్యములోనూ ఏవో లోపాలు. ఒకవేళ రాజు మంచి మనసుతో చేద్దామన్నా అంతఃపురంలో కుట్రలు, రాజును చంపేయటం, అధికారాన్ని కైవసం చేసుకోవటం, ప్రజలను బానిసలుగా చేసుకోవటం, ఇవి రాజ్యాల యొక్క మూల ఉద్దేశాలుగా మారిపోయాయి. అంటే పరిపాలించేవాడు రాజుగా తను తాను అనుకుని ప్రజలైన వాళ్ళందరూ కూడా తన క్రింద బానిసలుగా, తనకంటే తక్కువ వారిగా, తనతో సమానులు కానివారుగా, తాను మాత్రమే సింహాసనం మీద కూర్చొని ప్రజలందరూ ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడాలి, ఆయనకు నమస్కరించాలి, ఆయనకు గౌరవం ఇవ్వాలి, ఇవి ప్రజలకు నేర్పించారు. ఇక పాలన అనగానే రాజు మాత్రమే పాలించేవాడు. ఒకవేళ ఆ రాజు వృద్ధుడైపోయాడు అనుకోండి, ఆయన గర్భాన పుట్టిన పిల్లలే వారసులు కావాలి. అంటే రాజ కుటుంబంలో ఉన్నవాడే సింహాసనం ఎక్కాలి. రాజవంశీకుడు అంటారు. మరి ప్రజలు వాళ్ళు ఎప్పుడూ పాలింపబడేవాళ్ళే. ప్రజలు ఎప్పుడూ కూడా అధికారంతో ఉన్న రాజు చేత పాలించబడేవాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు. రాజు ఏం చేసేవాడు కాదండి. పెద్ద పెద్ద కోటలు కట్టాలన్నా, ఏమండి, గొప్ప గొప్ప దుర్గాలు నిర్మించాలన్నా,
లేదా కాలవలు తవ్వించాలన్నా, చెరువులు తవ్వించాలన్నా ఏమండి రాజు దగ్గర ఎక్కడి నుంచి వచ్చేది డబ్బు? రాజు దగ్గర డబ్బు లేదు కదా. ఎవరివ్వాలి? ప్రజలు. ఆ ప్రజలు పన్ను, ట్యాక్స్ అంటారు దాన్ని ఈ రోజున్న భాషలో. రాజుల కాలంలో పన్ను అంటే ప్రతి మనిషి, ఆ రాజు పాలనలో ఉన్నవాడు రాజుకి పన్ను కట్టాలి. అలా పన్నుల రూపంలో వసూలు చేయబడిన ధనాన్నంతటినీ రాజు తన ధనాగారంలో కూర్చుకొని బంగారం, వజ్రాలు, సింహాసనాలు, కోటలు, రాణులు, వాళ్ళ అలంకారాలు, ఖరీదైన బట్టలు, విందు భోజనాలు, నృత్యాలు, ఇలా ఆనందంగా గడిపేవాళ్ళండి రాజులు. ప్రజలు, పన్ను కట్టే ప్రజలు పేదలు, రైతులు, తిండి లేక ఆకలితో అలమటించేవాళ్ళు, సరైన సౌకర్యాలు లేనివాళ్ళు, సరైన గృహాలు లేనివాళ్ళు, సరైన వసతులు లేనివారుగా ఉండేవారండి ప్రజలు. ప్రపంచ చరిత్రలో ఏ రాజు పాలనలో ప్రజలే రాజుతో సమానంగా ఉన్న రాజ్యం చరిత్రలో ఏదైనా ఉందా? మీరు చెప్పండి. లేదు, లేదు. ఎందుకంటే ఎప్పుడు వాడే రాజు, వాడి గర్భాన పుట్టిన వాళ్ళే రాజులు, వాళ్లే సింహాసనాల మీద కూర్చోవాలి, ప్రజలు బానిసలే. మరి ఇది ఆ కాలం నాటి పాలన, రాజరికపు పాలన. మరి ఇప్పుడు కూడా పాలన జరుగుతుంది. ఇప్పుడు కూడా రాజులు లేరా? ఎందుకు లేరు? ఈరోజు మళ్ళీ పరిపాలిస్తున్న నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, రాష్ట్రానికైతే మంత్రులు, దేశానికైతే పార్లమెంటు సభ్యులు, గొప్ప గొప్ప ప్రధానమంత్రులు, ఏమండి రాష్ట్రాలకే పతులు, మరి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పాలన. మరి ఇప్పుడు పాలనలు ఏమైనా బాగున్నాయా? ఆలోచించండి. ఎందుకంటే ప్రపంచ రాజ్యాలను తలదన్నే, అంటే తల మీద తన్నేవాడు. తలదన్నే అంటే ఏంటి? ఇక్కడ తన్నటం అని. తలదన్నే పాలన క్రీస్తు ఇచ్చాడా? ఏంటి మీ క్రీస్తులో అంత గొప్పతనం? అంత గొప్పోడా? లేదా మీ ప్రభు కోసం మీరు డప్పు కొట్టుకుంటున్నారా? డప్పు కొట్టుకోవాల్సిన కర్మ మనకెందుకు క్రైస్తవులకి? వాస్తవాలు, యథార్థ సందర్భాలు, సంఘటనలు బైబిలులో ఉన్నవి. అవునండి. ఇది ప్రపంచానికి అర్థం కాలేదు. ఒకనాటి రాజరికపు పాలన మొదలుకొని నేటి ప్రజాపాలన వరకు, అధికారుల వరకు, పాలనాధిపతుల వరకు ఎలా ఉంది పాలన? పాలనలోకి రావటం కోసం, అధికారాన్ని చేజిక్కించుకోవటం కోసం ప్రజలతో ఏం చెప్తారు? ఎన్ని అబద్ధాలైనా ఆడుతారండి. ఏమంటే అబద్ధపు హామీలు అంటారు దాన్ని. ఇందాక మార్నింగేనండి, అంటే వాస్తవాలు చెప్పుకోవాలి కదా. ఏమండి నేను ఏ పార్టీకి చెందినవాడిని కానండి, మరలా చెప్తున్నాను. నేనే రాజకీయ పార్టీని సమర్థించను, నేనే రాజకీయ పార్టీ అనుచరుణ్ణి కాను. నేను క్రీస్తు పరిచారకుడను, క్రీస్తు సామ్రాజ్యంలో ఒక సభ్యుడను, క్రీస్తును అనుసరించే ఒక సేవకుడను, అంతే. ఓకే. కనుక మీరెవరు తప్పుగా అనుకోవాల్సిన పని లేదు. ఏదో ప్రసన్నబాబు గారు పలానా రాజకీయ పార్టీకి సమర్థించాడు. నో, నెవర్. మంచి చేస్తే ఏ రాజు అయినా, లేదంటే ఏ రాష్ట్ర పాలనైనా మెచ్చుకుంటాం, వెరీ గుడ్ అంటాం. తప్పు చేశారనుకోండి, ఎవరైనా తప్పు చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం నాకు వాక్ స్వాతంత్రపు శక్తి ఇచ్చింది, హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం.
లేనివి చెబితే తప్పు, ఉన్నవి చెప్తే తప్పే ఉందండి. మరి ఈరోజు పాలకులైన వాళ్ళు ప్రజల మీద అధికారులుగా పాలన చేయడానికి వచ్చే ముందు అబద్ధపు హామీలు. ఏమండి, నేను ఉదయాన్నే స్టేషన్లో వస్తున్నప్పుడు ఒక బోర్డు చూశానండి. ఇదిగోండి మీకు దీపావళికి ప్రతి మహిళకు 3 సిలిండర్లు అని చూశానండి బోర్డు. వెరీ గుడ్. వెంటనే నా దగ్గర ఉన్న వ్యక్తిని పిలిచాను. నాన్న, నిజంగా వచ్చాయా నాన్న అని అడిగాను. నాకు తెలియదు కదండి, ఎందుకంటే నేను మహిళను కాదు కదా సిలిండర్ కోసం అడిగాను. అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? లేదని ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా నాకు డౌట్గా ఉంది, ఏమో ఇచ్చాడేమో. మరి చాలామంది గ్రౌండ్లో మహిళలు ఉన్నారు. ఏమండి, మాకు మొన్న పండక్కి 3 ఉచితమైన సిలిండర్లు వచ్చాయన్న చేతులు ఎత్తండి. ఒక్కరు చెయ్యెత్తలేదండి. ఎప్పటికొస్తాయో కూడా తెలియదండి. మరి ఇస్తాము అన్న హామీ పాలకులు ఇచ్చేస్తారు. అధికారం కోసం ఏదైనా చెప్పేస్తారు. అవునా? ఓటు కోసం చివరికి ఎంతగా వీళ్ళు దిగజారిపోయి ఇంటింటికి వెళ్ళి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, అమ్మ చిన్నపిల్ల నీకు 18,000. ఏమండి, ఎంతమంది పిల్లలుంటే అన్ని వేలు వచ్చేసాయి. పిల్లలారా మీరు చెప్పండి, వచ్చాయా? ఏమొచ్చాయి? పాలన అంటున్నాను. ఏంటి పాలన? పాలన అంటే ప్రజలకు మంచి చేసేది పాలన. ఇందాక చెప్పాడు, మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో పెన్షన్ ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. వెరీ గుడ్. అవును. మద్యపాన నిషేధాన్ని అమలుపరిచింది నందమూరి తారక రామారావు గారు. వెరీ గుడ్. నాకు తెలిసిన కొన్ని చెబుతున్నాను. అలాగే నేనేమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కాదండి. ఏమండి, 2 రూపాయల కిలో బియ్యం ప్రకటించారండి ఆ రోజు రామారావు గారు. ఇలా కొన్ని మంచి పనులు చేశారు. ఓకే, అన్ని పార్టీల్లోనూ మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కటి 2 మంచి పనులు చేస్తే సరిపోద్దా? ప్రజలందరికీ సమన్యాయం జరగాల. పాలన అంటే ప్రజలందరికీ సమానమైన న్యాయం, సమానమైన హక్కు కావాలి, రావాలి. ఏమండి, ఈరోజు ప్రజల ఓట్ల మీద గెలిచిన నాయకులు కోట్ల రూపాయలకు అధిపతులైపోయారండి. కోట్ల రూపాయలు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్సే కొన్ని కోట్ల రూపాయలు కడుతున్నారు. ట్యాక్సే కోట్లు. మీరేం కడుతున్నారు? అసలు మీలో చాలామందికి 90% మందికి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలియదు మీకు. ఎందుకంటే మీరంతా పేద రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు. ఏమండి, మరి ఎందుకు వాళ్ళు అంత ట్యాక్స్ కడుతున్నారంటే రాబడి. నీకు ఎక్కువ రాబడి ఉంటే నువ్వు అంతా పన్ను కట్టాలి. దేవుని పిల్లలారా, అంటే ఎంత రాబడి అంటే రాజుగా ఏలికగా ఉన్నవాడు ఏం చేస్తున్నాడు అన్నమాట. ఒకప్పుడు సామాన్యుడిగా ఉన్న వ్యక్తి అధికారంలోనికి రాగానే కోట్ల రూపాయలకు అతను అధిపతిగా పడగలెత్తుతున్నాడు అంటే కారణం సంపాదన. ఇంతకీ ఎవరి డబ్బది? సంపాదన ఎక్కడిది? వీళ్ళ తాత ముత్తాతలేమి జమీందారులు గారండి. ఈ రోజున్న కొంతమంది రాజకీయ నాయకులు దేశంలో చూస్తే వాళ్ళ తాత ముత్తాతలు ఎవరో కూడా రాజరికపు వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కారు. సామాన్య కుటుంబీకులే, మనలా పేదలే. మరి అధికారులుగా పాలకులుగా మారిన తర్వాత కోట్ల రూపాయల నల్లధనం ఎక్కడి నుంచి వచ్చేసింది? ఎవరి డబ్బది? ప్రజాధనం, మన డబ్బు. మేమెప్పుడు డబ్బు ఇచ్చామని అనుకున్నారా? మీరు కొనే ఉప్పు, పప్పు, సబ్బు, ఏమండి ఇవన్నీ ఏంటి? దాని మీద పన్ను అంటారు. పన్నులు వసూలు చేస్తున్నారు. పన్నులు వసూలు చేయలేదు అనుకోండి, లోపలేసి మీ పన్ను ఒరగొడతారు. ఈ పన్ను, అవునండి, శిక్ష. కనుక ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ పన్నులు కట్టాలి. మరి వస్తున్న డబ్బంతా ఏమవుతుంది?
ఏదో చెబుతారు లెక్క. ఏమండి దొంగ లెక్కలు. రోడ్లు చూడండి భయంకరంగా ఉంటాయి, కాలువలు చూడండి భయంకరంగా ఉంటాయి, అభివృద్ధి చూడండి కుంటిపడి ఉంటుంది. పాలన అంటే చెబుతున్నాను, మనం పాలన కోసం మాట్లాడుకుంటున్నాం కదా. రాజు అంటే ఎలా ఉండాలి, పాలించేవాడు ఎలా ఉండాలి, ప్రజలను ఎలా చూసుకోవాలి, ఇవన్నిటిని గురించి మనం ముందు సమాజాన్ని చూస్తే అప్పుడు తర్వాత ప్రభు దగ్గరకు వద్దాం. ఆయన ఎలా ఉన్నాడో ఏం చేశాడని తెలుసుకుందాం. వారికి క్రీస్తు వారికి ఉన్న వ్యత్యాసం ఏంటో అనేది మనం తెలుసుకుందాం దేవుని పిల్లలారా. కనుక ఈరోజు వాళ్ళు ఆర్జిస్తున్న కోట్ల రూపాయల ధనం మీరు నమ్మరండి. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, ప్రపంచంలో స్విట్జర్లాండ్లోనే ఒక బ్యాంక్ ఉందండి, స్విస్ బ్యాంక్ అన్నారు దాన్ని. దానిలో ఎవరు ఎంత డబ్బు దాసినా చెప్పరండి రెండో వ్యక్తికి, చాలా రహస్యంగా ఉంచుతారు. 100 కోట్లు వేసావనుకో, నీకు తప్ప నీ కొడుకు కూడా చెప్పరు 100 కోట్లు వేసావని. అందుకేం చేశారంటే ప్రపంచ దేశాల్లోనూ కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు ఆ స్విస్ బ్యాంకులో డబ్బులు వేసుకున్నారండి. ఇండియా చూస్తే పేద దేశంగా మారిపోతుంది, అభివృద్ధి చూస్తే కుంటుపడిపోతుంది. స్వతంత్రం రానంత వరకు తెల్లదొరల పాలన, బూట్లతో తన్నారు, మమ్మల్ని అలా హింస పెట్టారు, ఇలా హింస పెట్టారు. స్వతంత్రం వస్తే మేమేదో చింపేస్తాం, ఓడపొడి చేస్తాం అని చాలా గొప్ప బేరాలు పలికారు, అంతే కదండి. ఏమండి స్వతంత్ర సమరయోధులు మంచోళ్ళు సుమా, నేను వాళ్ళని అనటం లేదు. వాళ్ళ మంచి ఆశయాలతో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకు స్వతంత్రాన్ని, స్వేచ్ఛను తెచ్చిపెట్టారు. వెరీ గుడ్. తెచ్చి ఎవరికి ఇచ్చారు ఈ అధికారాన్ని? ఒరే ఎవరో మనల్ని పరిపాలించనక్కర్లేదురా, మనలను మనమే పరిపాలించుకుందాం అంటే ఈరోజు మన పాలకుడు ఎవరు? పైన సీఎం కానీ, పిఎం కానీ, మంత్రులు కానీ, వీళ్ళంతా ఎవరు? బ్రిటిష్ వాళ్ళు కారు, భారతీయులే. భారతీయులందరూ ఎవరు? నా సోదర సోదరీమణులు, నీ ఫ్యామిలీ, మన కుటుంబం. అంటే మన కుటుంబంలోనే పైన ఉన్నాడు అనమాట. వెరీ గుడ్. పోన్లే మనోడు పైన ఉంటే మనకు అంత మంచి జరుగుతుంది, అలాగే కదండి అనుకుంటాం మనం. మరి మన వాళ్ళనే గద్దెక్కిచ్చాం, పైకి పెట్టాం. ఈరోజు స్వతంత్రం వచ్చి కొన్ని దశాబ్దాలు అయిపోయింది. 7 దాటేసాయి. ఏంటి భారతదేశం అభివృద్ధి సాధించింది? పేదరికం, విద్య లేనితనం, ఏమండి కనీస అవసరతలు తీరకపోవటం, ఇవన్నీ భారతదేశంలో మనకు కనబడుతున్న నిత్యం సత్యం. రోజు కనబడుతున్నాయి మనకి. పేదోళ్ళు లేరా మన దేశంలో? ఉన్నారు. గూడు లేని వాళ్ళు లేరా? ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు. దేవుని పిల్లలారా, అక్కడ ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏమండి డౌట్ వచ్చింది కొంతమందికి, ఈ బ్యాంకులో డబ్బులు ఎవరివారివో ఉన్నాయో మాకు చెప్తారంటే మేము చెప్పం, కానీ మేము ఒక విషయాన్ని ప్రకటన చేయాలనుకుంటున్నాం. బ్యాంక్ వాళ్ళు ఒక ప్రకటన చేశారండి. ఏంటో తెలుసా? ప్రపంచ దేశాలలో ఉన్న వారి అందరికంటే భారతదేశంలో ఉన్నవారి డబ్బే మా దగ్గర ఎక్కువ ఉందన్నారండి. ఏమండి ప్రపంచ దేశాలలో చాలా దేశాలు ఉన్నాయి కదండి, 150 దేశాల పైన ఉన్నాయి. మరి ఈ దేశాలన్నిటిలోనూ అందరూ ఎక్కడెక్కడో ఒకళ్ళిద్దరు కొద్దిగా దాచుకున్నారు, కానీ ఎక్కువ డబ్బు ఆ స్విట్జర్లాండ్లో, యూరోప్లో మన దేశం డబ్బే ఉందటండి. ఇంతకు అక్కడ దాచేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు కాదండి, మన సోదర సోదరీమణులు, మన భారతీయులు. ఎవరి డబ్బది? నీదే, మనదే. పాపం మోడీ ప్రభుత్వం ప్రారంభంలో వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చిందండి. ఏమని ఇచ్చారో తెలుసా ఆయన? నన్ను అధికారంలోనికి మీరు తీసుకొస్తే భారతదేశ ప్రజలారా, మేరే భాయ్యో और బహనో మాట్లాడతారు కదండి ఆయన భాష, హిందీలోని. ఏమండి ప్రపంచ స్విస్ బ్యాంకులో ఉన్న నల్ల డబ్బంతా కూడా నేను ఇండియా తెచ్చేస్తా అన్నారండి ఆయన. అబద్ధం మనం ఎందుకు చెప్పుకోవాలి? మంచి మాట అన్నాడు. వెరీ గుడ్. మోదీ గారు చెప్పింది మంచి మాట. ప్రపంచ బ్యాంకుల్లోంచి డబ్బు మొత్తం భారతదేశంలోనే డబ్బు ఎక్కువ ఉంది,
ఇంతకీ ఎంత డబ్బు ఉందంటే మన భారతదేశం అప్పుల్లో కూరుకుపోయిందండి. తెలుసా మీకు? పాపం మీకు అమాయకులు తెలియదు కదండి. మీకు తెలిసిన మీ ఇంట్లో 5 లక్షల అప్పు, 3 లక్షల అప్పు, 50,000 అప్పు మీరు అనుకున్నారు. కానీ మీ కడుపులో ఉన్న పిల్లడితో పాటు మీ పక్కన ఒడిలో ఉన్న పిల్ల మీద కూడా ఒక్కొక్కరి మీద దగ్గర 5 నుంచి 10 లక్షల అప్పు ఉందండి. ఒక్కొక్కరి మీద. ఎంత అప్పు ఉందా? ఎవరు చేశారు? నేనేం చేయలేదే. లేదు, మన నాయకులు చేసేశారు. అప్పులు చేశారండి. అంటే మనందరి మీద అప్పు ఉంది. అందుకే చూడండి, రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. సబ్బు మీద ధరలు పెరిగిపోతున్నాయి, బస్సుల మీద ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ మీద ధరలు పెరిగిపోతున్నాయి, చివరికి తినే ఆహార వస్తువుల మీద ధరలు పెరిగిపోతున్నాయి. పరిపాలన మొత్తం ధరలు పెరిగిపోతున్నాయి. పేదవాడు బ్రతకలేకపోతున్నాడు ఈరోజు సమాజంలో. దేవుని పిల్లలారా, ఇంత ధరలు పెరిగిపోతుంటే మీరు పన్నులు కడుతున్నారు. ఈ పన్నుల రూపంలో ఒక పక్క వసూలు చేస్తున్న అప్పులు తీరట్లేదు మనకి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మొత్తం విదేశాల డబ్బంతా తెచ్చేస్తే మన దేశం చేసిన అప్పులన్నీ తీర్చేయగా ఎంత డబ్బు ఉందో చూడండి. మన దేశం చేసినంటే మన అందరి అప్పులు పోయినట్టే. మన దేశం చేసిన అప్పులన్నీ పోగా ఒక్కొక్కరి అకౌంట్లో ఎంత ఎత్తనన్నారండి ఆయన? ఏమండి? నిజమే, 15 లక్షలే. అంత కాదనుకుంటానండి, 15 lakhs. నిజమేనా? 3 లక్షలు ఏమో అనుకుంటానండి. సరేలేండి, పోనీ 15 లక్షలు అన్నారండి. ఆ టికెట్ కాకుండా పోనీ 5 లక్షలు అనుకుందండి. ఒక్కొక్కరి అకౌంట్లో 5 లక్షలు పడితే ఎంత ఆనందం అండి నిజంగా. ఉదయం లేచి ఇలా మొబైల్ చూడగానే మీ అకౌంట్లో 5 lakhs డిపాజిటెడ్ అని వచ్చింది అనుకోండి, పేదోడు పండగ చేసుకోడండి ఆ రోజు. ఏమండి? అందరూ పండగ చేసుకుంటారు. ఈరోజు 140 ఎన్ని కోట్లు భారతదేశం ఈరోజు? 140 సుమారు చిల్లర అనుకోండి. 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులు పండగ చేసుకుంటారండి. ఏమండి? ప్రపంచంలోనే జనసాంద్రతలో మనదే పెద్దది. చైనాను కూడా దాటేసాం మనం, ముందుకు వెళ్ళిపోయాం. ఓకే, కన్ఫర్మ్ అడండి. న్యూస్ చెప్తున్నారు మనకి శాంసంగ్ గారు. 15 lakhs. వామ్మో, 15 లక్షలు వస్తే ఇంకేమనుందా? ఈ మాట చెప్పి 15 ఏళ్ళు అయిందండి. ఈ మాట చెప్పి 15 years అయింది. 15 లక్షల్లో ఎన్ని లక్షలు వచ్చాయి ఇప్పుడు మీరు చెప్పండి. ఏమండి? 15 రూపాయలు కూడా రాలేదటండి మీ భాషలో. 15 అనే కదా అని అంటారు. 15 రూపాయలు కూడా రాలేదట. మరి డబ్బు అంతా ఏమైపోయింది? పాలకులంతా ఏం చేస్తున్నారు? పేదవాడు చూస్తే ఇబ్బంది పడుతున్నాడు. తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, తాగడానికి మంచి నీరు లేదు, రైతుకు కావలసిన అవసరాలు తెలియలేదు. దేవుని పిల్లలారా, పాలన అంటే ఈరోజు మన దేశం అనుభవిస్తున్న పరిస్థితులు. ఏమండి? మనుషుల రక్తాన్ని తాగుతున్నారండి. రక్తాన్ని తాగేయడమే. దోమ ఎలా రక్తం తాగుతుందని అనుకోండి, ముద్దు పెట్టుకుంటుంది. అనబ్బలి అంత చక్కగా తాగుతుంది రక్తం అంటారా? సరిగ్గా చూసి దానికి తెలియతో పటాలమని కొడతారు. దెబ్బతో పచ్చడైపోవాలా. ఎందుకు? మీ రక్తం తాగేస్తుంది అది. ఎంత కోపం వస్తుందంటే దోమ మీద. అది మీ కళ్ళ ముందే మీరు చూస్తుండగానే అది వాలింది అనుకోండి, అసలు మీరు విడిచిపెడతారు దాన్ని? అస్సలు విడిచిపెట్టరు. ఈరోజు మన కళ్ళ ముందు మన రక్తాన్ని పీల్చుకు తాగుతున్నారండి. జలగ మాదిరి, దోమ మాదిరి. ఏమండి? ఇంత దారుణంగా ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు. పన్నుల రూపంలో కోట్ల రూపాయల ఇన్కమ్ ఏమైపోతుంది? వ్యక్తిగత ఖాతాల్లోనికి వెళ్ళిపోతుంది. ఇసుక మాఫియా వాళ్ళదే, నూనె మాఫియా వాళ్ళదే, భూదందాలు వాళ్ళవే. ఒకటి కాదండి, అన్ని దగా మోసం. నేను అబద్ధం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. ఒక సగటు భారతీయుడిగా నేను చెబుతున్నాను ఈ మాట. ఎస్, నేను చెబుతున్న మాటలు అక్షర సత్యం. ఏ ఉంది పాలన? ఎవరో కవి చెప్పాళ్ళండి, మనోళ్ళు ఎదురు చూస్తున్నారట ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తుంటే ఎవరో మోసపోకరా బిడ్డ అని రాశాడు కవి. ఏమండి?
ఇప్పటికీ మనం చూస్తున్నామండి. ఏమండి, ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఎవరైనా వచ్చి మనకి ఏదైనా ఎందుకు ఓట్లేస్తాం, నీకు 15 నీకు 15 నీకు 15 అంటే ముందు 15 కనబడుతున్నా మనకి. గుద్దే వేసే పర్లేదు, ముందు 15 కోసం ఏమైతే తర్వాత చూసుకుందాం. ప్రజలను నమ్మించి మోసగించేవాళ్ళు కాదండి పాలకులు. ప్రజల కోసం తమకున్న సర్వస్వాన్ని ఇచ్చేవాళ్ళు పాలకులంటే. ప్రజలను పీల్చేవాళ్ళు కారు పాలకులంటే. ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడేవారండి నాయకులంటే. ఏమంటే మన దేశంలో ఎంత నీచమైన సంస్కృతి ఒకప్పుడు చరిత్రలో జరిగిందంటే, తల్లులారా చెల్లెలారా బాధపడకండి, నమ్మలుగా నా చెల్లెలుగా చెబుతున్నాను. ఎంత దౌర్భాగ్యమైన పాలన మన దేశంలో జరిగిందంటే, ఆడవాళ్ళట తమ యొక్క పాలిచ్చే రొమ్ములను కప్పుకోకూడదటండి. ఏమండి, నా కప్పుకోవడానికి వీల్లేదు, బయట వేయడానికి వీల్లేదు. ఒకళ్ళు కప్పుకుంటే కత్తి తీసుకొచ్చి కోసేయటమే రెండోను. ఏంటి జరిగిందండి మన దేశంలో? ఏమండి, 18వ శతాబ్దంలో స్త్రీల యొక్క ఏమండి రొమ్ముల మీద కూడా పన్నులు విధించిన రాజులు ఉన్నారు ఈ చరిత్రలో. దౌర్భాగ్యులు. ట్రావెన్కోర్ రాజ్యంలో, కేరళ. అవును, వాస్తవం అది. ఆడవాళ్ల మీద రొమ్ముల మీద పన్నులు ఏంట్రా అంటే, నువ్వు ఎంత దుర్మార్గుడివి, ఎంత దుష్టుడు నువ్వు. మీ అమ్మ దగ్గర కూడా నువ్వు అలాగే చేసావా? చాలా దుర్మార్గపు వ్యవస్థలు ఏలేయండి ఈ దేశాన్ని. దుర్మార్గులు ఏలేరండి మనల్ని. పాపం వసూలు బాసి స్వతంత్ర పోరాటం కోసం సమరయోధులు ఎందరో ప్రాణత్యాగాలు చేసి, వద్దురా బాబు ఈ రాజరికపు వ్యవస్థ మనకొద్దు, వద్దు కదండి. రాజరికపు వ్యవస్థ అంటే ఇలాగే ఉంటుంది. ఆడు పాలకుడు, ఆడు కొరడాలతో కొట్టేస్తాడు, పన్నులు కట్టకపోతే చెరసాల్లో వేయిస్తాడు. వద్దు, మనకి సుపరిపాలన కావాలి. పాపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950 జనవరి 26ని రాజ్యాంగ నిర్మాత, చక్కటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. సమానత్వం, 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 అందరూ సుభిక్షంగా ఉండండి. 1950 ఎక్కడ, 2024 ఎక్కడ? ఏం బాగుపడింది చెప్పండి? ఈరోజు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా ఎందరో భారతదేశం కోసం రక్తాన్ని కార్చిన ఎందరో మహానుభావులు మహనీయులు కలలు కన్నట్లుగా ఎక్కడుంది చెప్పండి ఈరోజు భారతదేశంలో పాలన? ఎవడో దేశం కోసం మనకెందుకు, ముందు మన దేశం కోసం ఆలోచిద్దాం. లేదు, సరైన పాలన లేదు. రోజు ప్రజలు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఒక నాయకుడికి, రాజకీయ నాయకుడికి ఎన్ని ఎకరాలు ఉంటాయో తెలుసా అండి? వందల ఎకరాలు. నీకు అయ్యా నాకు భూమి లేదయ్యా అని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ముందు నీ ఆధార్ కార్డు పట్టరా, రిజిస్టర్ ఆఫీసులో చెక్ చేయండి, నీకు ఎంత భూమి ఉంది. నీకు సెంటు భూమి ఉంటే మళ్ళీ మీకు భూమి ఇవ్వడానికి కుదరదు. ఏమిటి, సెంటు భూమి కూడా లేక బయట చెట్ల కింద పడుకుంటున్న ఎందరో ఉన్నారండి, కుటుంబాలతో, పిల్లలతో. లేరా భారతదేశంలో? ఏమండి, భారతదేశం ఏం నేల కురువైపోయిందా, కొదువైపోయిందా చెప్పండి? భూభాగాలు లేవా మన దగ్గర? ఏమండి, ఉపఖండంగా ఉందే మన దేశం. ఎంత పెద్ద సువిశాలమైన భారతదేశంలో పడుకోవడానికి పేదవాడికి అంత స్థలాన్ని ఇవ్వలేకపోతున్నారే. ఒకప్పుడు ఇందిరాగాంధీ, ఒక ఇందిరమ్మ ఒక పని చేసిందండి ఆ కాలంలో. ఆవిడే కదండి తొలి భారత మహిళా ప్రధాని. భూదాన మూమెంట్ అని ప్రారంభించిందండి ఆవిడ. భూదాన మూమెంట్ అంటే భూమిని దానం చెయ్యండి, పేదల కోసం భూమిని దానం చెయ్యండి, ఇవ్వండి అని. ఎక్కడిచ్చారు? ఇప్పటికీ ఇంకా నాయకులు, పాలకులు, మేము ఇంకా రాజులు, ఏమంటే మేము జమీందారులు, మేము నవాబులం. ఎందుకు నీ దగ్గర ఇన్ని ఎకరాలు? నువ్వు ఒక్కడివి ఏం చేస్తావురా? నీకున్న 100 ఎకరాల్లో నువ్వేం కాళ్ళు బారజా పడుకుంటావా? నువ్వు అంతా కలుపుకుంటే 6 అడుగులు మంచం మీద పడుకుంటావు నువ్వు?
ఎందుకు నీకు ఇంత భూమి అడిగితే, ఇది నాది, దస్తావేజులోనే నాకు, నువ్వెవడో లాక్కోవడానికి, కోర్టుకి వెళ్ళిపోతాను నేను అంటే ఎవరో నేనే కొడుకుని, నేనే అధికారిని, మా నాన్న పాలాడు ఏలాడు, ఇప్పుడు ఆయన కొడుకు నేనే ఏల్తా, నేనే పాలకుడిని, నాకే ఓటేయండి. మరి ఈరోజు రాజకీయ నాయకుల తాలూకా వారసులే కదండి, పిల్లలే కదండి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు. ఏమండి, భారతదేశంలో జరుగుతున్న పరిస్థితి చెబుతున్నాను మీకు. ఏమిటి వేయాలడం తప్పని నేను అనట్లేదండి, ఎవరైనా వేయాలండి. కానీ ప్రజలందరినీ సమానంగా చూసే ఏలికలున్నారా? ప్రజలందరినీ తన పిల్లలుగా, తన కుటుంబంగా చూసుకునే ఏలికలున్నారా? పాలకులున్నారా? లేరండి. ఇది ఈరోజు ప్రస్తుత ప్రపంచ పాలన అయితే. టైం అయిపోయింది కదండి, సారీ అండి, 10:30 అయిపోయింది. తొందరగా విడిచిపెట్టేస్తాను, విదిన్ ఫ్యూ మినిట్స్. రేపు తొందరగా వస్తే 10:30 లోపు, 10 గంటల లోపు వీలైతే ముగించేసుకుందాం. ఏమండి, మనం కూడా ఎందరో చలిలో కూర్చున్నారు తల్లులు, పిల్లలు, వాళ్ళని కూడా గౌరవించాలి మనం, వృద్ధులు, దేవుని పిల్లలారా. యేసు దగ్గరకు వద్దాం ఇప్పుడు. యేసు దగ్గరికి పిలాతు దగ్గర నిలబడ్డాడు యేసు ప్రభు, నిలబడ్డాడు ఇలాగా. యూదుల రాజు అని వీళ్ళు నీ మీద నేరం మోపుతున్నారు, ఏంటయ్యా నాకేం అర్థం కావట్లేదు, నువ్వు యూదుల రాజువా అని అడిగాడండి పిలాతు. యేసేమన్నాడు తెలుసా? పిలాతు, నువ్వు రాజువా? చదువుదాం బైబిల్లో మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం అండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి అంటున్నాడు, యూదులను ఏలడానికి వచ్చిన రాజువు నువ్వేనా అని ఆయన అడుగ్గా, యేసు అతన్ని చూచి, ఎస్, నువ్వన్నట్టు నేను రాజునే, ఐఎమ్ కింగ్, రాజునయ్యా నేను, రాజు. ఏమండి, రాజు పుట్టిక ఎక్కడ జరుగుతుందండి? పెద్ద పెద్ద రాజకోటల్లో, మహల్లో, అంతఃపురాల్లో గొప్పగా జరుగుతుంది. మరి ఈ రాజు ఎక్కడ పుట్టాడు? ఎక్కడో త్రోవలో ఆ మహాతల్లి వేదనతో, ఈ చలిలో ఆమె గర్భంలో నుంచి ప్రసవించి ఆ శిశువును పట్టుకొని ఎక్కడికి వెళ్ళింది? అందరూ ఉంటారు కదండి, హోటల్ లాంటిది, సత్రం అంటారు దాన్ని. సత్రం దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నా బిడ్డకి ఇప్పుడే పుట్టాడయ్యా, ముక్కు పచ్చలారిన బిడ్డ, చోటు ఉందా? లేదమ్మా, స్థలం లేదు అన్నప్పుడు ఆయన ఎక్కడ పొరంట పెట్టాలో తెలియక తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చివరకు ఒక పశువుల పాక కనబడితే ఆ పశువుల పాకలో కొంత గడ్డి వేసి, వెచ్చగా ఉంటుంది కదండి, అందులో పడుకోబెట్టారటండి ఆ మహనీయుణ్ణి. ఏంటండి ఆయన పుట్టుక? ఒక రాజు ప్రారంభం. ఈ ముల్లోకాలను, ఈ విశ్వాన్ని ఏలబోయే ఒక రాజు ప్రారంభం. ఏంటి ఇంత దీనంగా ఉంది? బట్ ఆయన రాజే, ఆ రోజు కూడా ఆయన రాజే. ఎవరు వచ్చారని చూడడానికి? ఎక్కడో తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వచ్చారటండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పున నక్షత్రం చూసాం, ఏదో పెద్ద కోటలో ఉంటాడు అనుకున్నా. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళాం, అక్కడికి వెళ్తే వాడికి అడ్రస్ తెలియదు అంటున్నాడు. తీరా వెతుక్కుంటుంటే చుక్క మాకు త్రోవ చూపించింది. ఈ బాలుడా? ఎస్, ఈయనే రాజు, పుట్టాడు రాజు, ప్రజలను ఏలే రాజు. అనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం, రాజ్యము కోసం భారం భుజాన్న మోస్తాడట. ఏమండి, రాజే అందరు భుజాల మీద ఎక్కి ఈడు పల్లకెక్కుతాడు. అవునా? రాజు అంటే ఎలాగుంటాడు చెప్పండి? ఐలెస్ అని. ఏమండి, మరొకప్పుడు ఏమీ లేకపోతే రాజులు ఎందులో కూర్చున్నారు? పల్లకిలో. రాజు పల్లకి ఎక్కడ ఉంటుంది? 5 8 మందో 6 బంట్లుంటే వాళ్ళు కర్ర పట్టుకొని భుజాల మీద వేస్తే వాళ్ళ భుజాల మీదే ఈడు బాగా తిని బలిసి కొవ్వెక్కి. ఏమండి, కష్టం ఏమి లేదు కదా, యుద్ధాలు ఏమి లేవు. ప్రజలందరూ ఇచ్చే సొమ్మంతా రోజు పంచపక్ష పరమాన్నాలు వండించుకోవడం,
ఏమండి, అతని భార్యలందరూ చెరో కూర ఉండడం వీడికి, వీడు బాగా తిని ఎంత పెద్ద పెద్ద బాణపట్టు వేసుకొని కూర్చునేవాడు. వాళ్ళ భుజాల మీద మోసి 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 ఈడేట్రా బాబు, రాజునేమన్నా అనుకుంటే తల తీయించేస్తాడు రాజు. ఏమనలేవు మరి, బానిసలు, సేవకులు, పనోళ్ళు ఏమనడానికి లేదు. బట్ యేసు అనే రాజు అలాంటి వాడు కాడు. ఈయనే భుజాల మీద వేసుకున్నాడటండి రాజ్యభారం. ఏంటా రాజ్యభారం? రాజ్యం అంటే ఏంటి? కోట, ఏమండి, గుర్రాలు, ఏనుగులు, సైన్యం, కత్తులు, డాళ్ళు కాదు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా? నాకెందుకో డౌట్గా ఉందయ్యా. అవును పిలాతు, నువ్వు అన్నట్టు నేను రాజునే. అయితే యోహాను సువార్తలు అంటాడు ఒక మంచి మాట, చూడండి. ఏమండి, 18వ అధ్యాయమా? చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 36. యేసు అంటున్న మాట, రాజు అంటున్న మాట, నా రాజ్యం నువ్వు అనుకుంటున్నట్టుగా ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో రాజులు ఎలాగుంటారు? తెల్ల కద్దరు బట్టలు, ముందు కార్లు, వెనక కార్లు, ముందు పోలీసులు, వెనక పోలీసులు, సైరన్లు. అబ్బా, ఏం బిల్డప్ అండి. ఒక మంత్రి వస్తున్నాడంటే పక్కన ఎవడన్నా నిలబడి, పో పక్కకి, నేనేనయ్యా ఓటేసానంటే, నువ్వు ఓటేతలే, పో పక్కకి. వస్తున్నది ఎవరు అనుకున్నావు? రాజు. నియోజకవర్గానికి కింగ్. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు, కింగ్. మరి ఎంత బిల్డప్ అండి వీళ్ళకి. నువ్వు గెలిచింది ప్రజా కష్టంతో గెలిచావు, నువ్వు తింటుంది ప్రజా సొమ్ము తింటున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు హోదా ప్రజల వల్ల అనుభవిస్తున్నావు. ఆ ప్రజలు అడ్డుగా వస్తే ఆపేయి, ట్రాఫిక్ ఆపేయండి. అందులో అంబులెన్స్ ఉండి అందులో ఎవరు చచ్చినా పర్లేదు, ఇది అనవసరం, ముందు రాజుగారు వెళ్ళిపోవాలి రోడ్డంబడ. అది ఈరోజు రాజరికపు వ్యవస్థ. టిల్ నౌ, ఈ రోజుకి ఇదే ఉంది ప్రపంచంలో. రాజ్యం, రాజరికం, పాలన. అలాంటి వాళ్ళని నెత్తి మీద తన్నే పాలకుడు ఎప్పుడో పుట్టాడయ్యా, జగత్తు పుట్టక ముందే పుట్టాడు. పాలనేంటో ఈ పాలకులకు నేర్పించాడు. పాలన అంటే ఏంటో నేర్పించాడు. నేర్చుకోవాలి. ఎస్, బహిరంగంగా చెప్తున్నాను ఈరోజు నేను ప్రజలను పాలిస్తాను అని ఎవడైనా అనుకుంటే, కమాన్, కమ్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేర్చుకో. పాలించే పాఠాలు ఎలాగో నేర్పిస్తాడు నీకు. చెబుతా, రేపెల్లుండి ఉందిగా ఆయన పాలన ఏంటో, ఆయన అధికారం ఏంటో, ప్రజలకు ఆయన చేసిన మేలేంటో. అందరూ ఇలాంటి రాజు కాడు ఆయన. నువ్వు అనుకుంటున్నట్టుగా నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఏడు కోట లేదేంటి, రాణులు లేరేంటి, సైన్యం లేదేంటి, ఇతర చూస్తేనేమో పిచ్చోళ్ళ ఉన్నాడు, దెబ్బలంతా కొట్టేసి ముఖమంతా రక్తం అయిపోయింది, నిన్ను నువ్వే కాపాడుకోరు, నువ్వేం రాజువయ్యా అనుకుంటున్నాడు వాడు. కానీ యేసు అంటున్నాడు, నేను రాజుని. ఈ ప్రజలను వాళ్ళ భారాన్ని మోసేవాడని రాజు. ఏం మోసాడు భుజాన్ని ఏం మోసాడు చెప్పండి? సిలువ. సిలువ ఏంటా సిలువ? చెక్క మొక్క, ఏమండి, 3 మేకులు. ఈ పిచ్చి సన్నాసులకు అర్థం కాలేదు. రే, నువ్వు చేసిన తప్పులు రా, ఈ సమాజం చేసిన పాపాలు రావి, నువ్వు చేసిన నేరాలకి దెబ్బలు పడ్డాయిరా రాజుకి. ఏమండి, రాజు దెబ్బలు తింటాడా? ఏమండి, రాజు దెబ్బలు తింటాడా? ఎవరైనా ప్రజల శత్రువులు వస్తున్నారు అనుకోండి, ముందు రాజు వెనక్కి వెళ్ళిపోతారండి, సైన్యాన్ని ముందుకు పంపుతారు, వెళ్ళిపోండి, ముందు మీరు వెళ్ళిపోండి. చేతకానోడు, పిరికోడు, ఆడంగోడు, అంతేనా? అలాంటి రాజులు. కానీ యేసు, మీరు వెనక్కండి, నేను వెళ్తా, నేనే ముందుంటా, నా ప్రజల కోసం వాళ్ళ పాప భారాన్ని నా భుజాల మీద మోస్తా. మోసాడు కదండి. ఎక్కడా గొల్గొతా కొండ, ఏడు మనలాగా హైవే అనుకున్నారండి ఈజీగా లాక్కెళ్ళిపోవడానికి. ఏమండి, అంత బరువైన సిలువ భుజాన్న పెడితే ఆ ఎత్తు ఎవరండి ఎక్కుతారు? నువ్వు చేత్తో పట్టుకొని ఒక సంచినే భుజాన మొయ్యలేవు, మొయ్యలాకి ఇచ్చేస్తారు, ఏమి పట్టుకోండి కొంచెం భుజం నొప్పి పెడుతుందని.
అలాంటిది ప్రపంచ మానవాళి పాప భారాన్ని తన భుజస్కంధాల మీద మోసిన ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన రాజు. నువ్వు అనుకుంటున్నట్లుగా పాలన, సింహాసనం కూర్చోవడం, కొరడాలు తిప్పి కొట్టడం, 24 గంటలు తినడం, ఏమండి భార్యలతో నాట్యం చేయటం, ఇది కాదు రాజుకున్న దౌర్భాగ్యపు లక్షణాలు అవన్నీ. సమాజంలో ఏది కోరుకోలేదు. ఏమండి తన సింహాసనం మీద ఎవరికి చోటిస్తానన్నాడో తెలుసా? చూడండి ఈ రాజు ఎంత గొప్పవాడో, ఎంత గొప్పవాడో ఈ రాజు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. వాట్ ఎ వండర్ఫుల్ కింగ్. ఏం రాజువయ్యా, ఎవరిని అన్నారు? రాజువయ్యా, మహారాజువయ్యా. కానీ ఆ రాజుకే రాజయ్యా యేసయ్యా. అవును చూడండి ఆ మాట ఏముంది? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు మిమ్మల్ని. నాలాగే పాపాన్ని జయించేవాడు, నాలా బాధలు జయించేవాడు, కష్టాలను జయించేవాడు, అవమానాలను జయించేవాడు ఎవరైనా ఉంటే నాతో కూడా. పక్కన ఇంకో సింహాసనం వేస్తాను లేదండి. ఏ సింహాసనం అన్నాడు? నాతో కూడా. కమాన్ కమాన్ జరిగిపోయిద్దా? ఇలారా ఇక్కడ నా పక్కన కూర్చో. ఏ రాజండి నువ్వు వస్తే అతని సింహాసనం పక్కకి జరిగి నేను కూర్చోబెడతాడు? ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళావు అనుకోండి, ఆయనకు పెద్ద సింహాసనం ఉంటుంది చూడండి, మూలం చూడండి పెద్దది. బాబు కనబడుతుందా? చూపించండి అలాంటి సింహాసనం. అలాంటి దాంట్లో కూర్చుంటాడు. నువ్వు చేతులు కట్టుకొని లోపల కూడా రాకూడదు, ఎందుకంటే అంటరానుడు కదా. నువ్వు స్నానం చేసావో లేదో, అందులో నువ్వు ఏ కులస్తుడువో. అవునా? దూరం దూరం దూరం. అయ్యగారు దగ్గరికి వస్తున్నాడు, దూరంగా ఉండు. పోలీసులు అక్కడే నేను అడిగించేది, దగ్గర వరకు రానివ్వరు. చెప్పు, అక్కడి నుంచి ఏదో చెప్పు. అయ్యా నాకేదో కష్టం ఉందయ్యా, కాగితం అక్కడ ఇచ్చేసేళ్ళు చూస్తానులే. నిన్ను పిలిచి కూర్చోబెట్టి భోజనం పెడతాడా? ఏమండి ఏ రాజైనా కూర్చోబెట్టి తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకొని, ఏ నాయన ఏంటయ్యా నీ కష్టం ఏంటి చెప్పయ్యా అంటాడా? అండో ఏసంటాడలా. నా రాజు, ఈ ప్రపంచానికి రాజైన ఏసంటాడలా. నేను నా సింహాసనం మీద ఎవరైతే నాలా అవమానాలు పొంది కష్టాలు భరించి ఈ సమాజాన్ని కాపాడడానికి ప్రాణాన్ని పణంగా పెడతారో వాళ్ళని నాతో పాటు నా కుర్చీలో, నా సింహాసనం మీద కూర్చొని పెడతాను. సమానత్వం. నాకు సింహాసనం, నీకు సింహాసనం, ఒకే సింహాసనం. ఎక్కడున్నాడండి ఇలాంటి రాజు? ప్రపంచంలో ఏ చరిత్ర ఉన్నాడు చెప్పండి రాజు? నో బడీ. ఎవరిని చూపించలేరు, ఒక్క యేసు ప్రభు తప్ప. ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్. నిజమైన రాజు ఆయనే, యథార్థవంతుడు. ఎంత గొప్ప రాజండి ఆయన. ఏముంది ఆయన దగ్గర? రాజు దగ్గరికి వెళ్ళాడట ఒకడు. యేసు రాజే కదా, మరి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఈరోజు మరి మీ దగ్గర నేను ఉందాం అనుకుంటున్నాను, మీ కోటది చూద్దాం అనుకుంటున్నాను అంటే, అప్పుడు రాజు వాడిని పిలిచి ఏమన్నాడు తెలుసండి? నాన్న నీతో ఒక నిజం చెప్పాలనుకుంటున్నానయ్యా. ఏంటయ్యా నిజం? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులకు నివాసాలు, గూళ్ళున్నాయి. మనుష్య కుమారుడు నేను ఆఫ్టర్ ఆల్ ఒక మనిషినయ్యా, రాజునే. కానీ నాకు తలవాల్చుటకు స్థలం లేదు. నాకు బా ఏంటంటే ఒక అడుగు జాగా కూడా లేదు యేసుప్రభుకి. యేసుప్రభుకి అడుగు జాగా లేదా? ఏమండి ఈరోజు రాజకీయ నాయకుల్లో నాకు భూమి లేదు, ఇల్లు లేదు, డబ్బు లేదు అన్నాడు. ఒక్కడిని చూపించండి చూద్దాం. వన్. అన్నీ ఎక్కువే, లేకపోవడం ఏమి ఉండదు. ఓవర్ అయిపోయి ఉంటాయి అన్నీని. ఒకవేళ వీడి పేరు మీద ఉంటే ప్రభుత్వం లాగేసుకుంటుంది ఏమోనని బినామీలు. అరే రారా బామ్మర్ది, నీ పేరు మీద రాసుకోకొని ఇచ్చేస్తాను నేను ఒక 500 ఎకరాలు. రావే చెల్లి, మీ ఆయన పేరు మీద కొన్ని రాసుకో. దోపిడి దోపిడి దోపిడి, వ్యవస్థ మొత్తం దోపిడి. ఇదా పాలనంటే? ఇదా వ్యవస్థ అంటే? ఏసంటున్నాడు నాకు స్థలం లేదయ్యా. నాకెక్కడంత స్థలం, ఇల్లు లేదు నాకు, ఏదో చెట్టు కింద పడుకుంటాను ఈ రాత్రికి. ఎంత గొప్ప రాజండి, మహారాజండి.
భూమి మీద ఏది నాకు కావాలనుకునే రాజు కాదండి. ఆయన దగ్గర కోట్లు లేవు, మణుగులు లేవు, బంగారం లేదు, వజ్రవైడూర్యాలు లేవు, సైన్యం లేదు, ఆయుధాలు లేవు. కానీ ప్రజల హృదయాలను గెలిచిన రాజు ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు నా హృదయంలో కూర్చున్న మీ హృదయాలలో ప్రపంచంలోని ఎందరో కోట్ల మంది హృదయాల మీద ఆసీనుడై కూర్చున్నాడు. అది పాలనంటే. ఏమండి, డబ్బులు చీలు కొంటారు. డబ్బులు ఇస్తాను, ఓటేస్తావా? డబ్బులు ఇస్తాను, నాకు ఓటేస్తావా? గెలిపిస్తావు నన్ను? ఛే, ఎంత ఎంత చీప్గా ఉందండి ఇది. వేసి ఎవరిని అడుక్కున్నాడా? అమ్మా నీ ఓటు నాకు 15,000 ఇస్తాను తల్లి, ఓటేయి అనలేదు, అనడు. రాజు ఎప్పుడు రాజులాగా ఉంటాడు, బెగ్గరలా ఉండడు. రాజు అడుక్కుంటాడు, బాబు బాబు బాధాకాలం తల్లి అమ్మ. కొంతమంది అయితే అడుక్కున్నారు కోరండి, ప్లీజ్ 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 ఒకసారి నన్ను రాజుని చేయండి బాబు ప్లీజ్. దేవుని పిల్లలారా, ఈ రాజు ఎంత గొప్పవాడో, ఈయన రాజ్యం ఎంత బలమైనదో రేపు చూద్దురుగాని ఆశ్చర్యపోతారు మీరు. ఓకేనా? టైం అయిపోయింది, సారీ అండి, లేట్ అయింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ వారసుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదగా పంపారు నాయన. ఎంత గొప్ప రాజు తండ్రి ఆయన. అలాంటి రాజు క్రింద మేము ఆయన పాలనలో ఉన్నాము అనడానికి గర్విస్తున్నాం తండ్రి, అతిశయపడుతున్నాం. ఆ రాజును గూర్చి ఘనముగా గొప్పగా చెప్పే భాగ్యాన్ని నీ దాసులుగా మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ కర్నూలు మహాపట్టణంలో ఎందరో నీ పిల్లలు ఆ రాజును ప్రేమించొచ్చారు నాయన. ఆ రాజు ప్రేమ ఏంటో, ఆ రాజు క్షమేంటో, ఆ రాజు త్యాగమేంటో ఈ 2 రోజులు, మిగిలిన 2 రోజులు మాకు నేర్పించండి. ప్రపంచ రాజ్యాలు సిగ్గుపడే విధంగా నీ కుమారుని గూర్చి మాకు నేర్పించండి తండ్రి. పిల్లలు వెళుతున్నారు చీకట్లో, వాళ్ళందరినీ క్షేమముగా వారి వారి గృహాలకు చేర్చండి. రేపటి దినం మరలా వచ్చి ఆ రాజును గూర్చి ఎన్నో గొప్ప సంగతులు మేము తెలుసుకునే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.